అశ్విన్, నువ్వు గిసొంటారని అనుకోలేదా? అరే గింత మోసమా? చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి రిటైర్మెంట్ ఇస్తే ఏందన్నట్టు? ఏ గట్లేం లేదు కోహ్లీ, ఇప్పటికే మస్తు మ్యాచ్లు ఆడినాం, మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. ఆడిన కాడికి చాల్తీ అనిపించింది, గందుకే ఇక సెలవు తీసుకున్నా. ఇట్లా సిరీస్ నడిమిట్లకి వెళ్ళిపోవడం లెక్కన్నట్టు ఇంకా 2 మ్యాచ్లు ఉండనే ఉండే, అవి కూడా అయిపోయినాక ఇంత మంచిగా ఉండే కదా. గా 2 మ్యాచ్లు కూడా మళ్ళా బెంచ్ మీద కూర్చొని చూడాలి. గసంటి లెక్కలు నాగా నడవాయి. నేను ముందే చెప్పిన, ఒట్టుకొచ్చి ఆడ కూర్చున్నాడు నాతోని కాదు, నన్ను సెలెక్ట్ చేయకూరికి ఈ సిరీస్ కానీ కూడా చెప్పిన. అయినా అయినకుండా తీసుకపోయి ఆడ కూర్చుంటే పెడితే ఏం చేయాలి చెప్పుర్రి? అరే పెద్ద మనిషివి నువ్వు, గిసంటి ముచ్చట్లలో అట్టయితే ఎట్లా అశ్విన్? నీ అసంటి మ్యాచ్ విన్నర్ని ఎక్కడ ఎత్తుకాలి చెప్పు? ముందు చెప్తున్నా, ఏదో మ్యాచ్ లో గెలిచి మంచి ఫేర్వెల్ గిఫ్ట్ ఇచ్చి పంపించడం. ఇట్లా సడన్ గా షాక్లు ఇయ్యద్దు బ్రో. షాకులు లేవు, కత్తులు లేవు గాని గా మిగతా 2 మ్యాచ్లు గట్టి గెలువర్రి, గదే నాకు మంచి గిఫ్ట్ అనుకుంటా. లేకపోతే WTC ఫైనల్ కి ఎంట్రీ కూడా దొరకదు. గెలుస్తాం బ్రో, నీకోసమైనా గెలుస్తాం. ఈ మ్యాచ్ గెలిచి నీ గిఫ్ట్ ఇస్తాం. కోహ్లీ, ఈ మ్యాచ్ నువ్వు సెంచరీ కొట్టువా, ఏంది బాధ నాకు చెప్పు? ఈ మ్యాచ్ కూడా పోయిందంటే ఇజ్జత్ పోతుంది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మ్యాచ్ గెలిచే వరకు ఓన్లీ యాక్షనే. మొన్నటి మ్యాచ్ లో కూడా మనమే గెలిచేటోళ్ళం. వర్షం వచ్చి బతికిపోయారు కొడుకులు, లేకపోతే కథ వేరే ఉండేది. మనమేమో గిట్లా అనుకుంటున్నాం, అవతల జనాలు ఏమనుకుంటారో ఎరికేనా? వర్షం వల్ల మనం బతికిపోయినాం, లేకపోతే మన పని అయిపోయేది అనుకుంటారు. అరే ఏం మాట్లాడుతున్నావు రోహిత్? సెకండ్ ఇన్నింగ్స్ లాగాలని 89 రన్స్కే పిసికినాం. దెబ్బకు డిక్లేర్ ఇచ్చారు కొడుకులు. మనకొచ్చిన టార్గెట్ ఎంత? 274 రన్లు. ఉఫ్ అని ఊడ్చేటోళ్ళు. మేమన్నా 89 కొట్టి 7 వికెట్లు పడ్డాక డిక్లేర్ ఇచ్చినాం. గదే మీరు బ్యాటింగ్ తింటే అలా సగానికే, అంటే 44.5కే పిసికేసేటోళ్ళం. మా పిచ్చుల మీద మా ఓనిగాలే చక్కగా ఆడలేకపోయారు. ఇక మీరేం ఆడతారు? నేను బ్యాటింగ్ ఎత్తున్నప్పుడు ఏడ ఎత్తును ఎక్కడ ఎత్తును అనేది ఉండదు. ఈ మ్యాచ్ లో నేను ఏందో చూపిస్తా. రోహిత్, ఎవరినో నాకు సపోర్ట్ చేయరువా? నేను ఒక పక్క అట్లా నిల్చుంటా, మీరు స్కోర్ను ఉరికించుకుంటా పోతూనే ఉండాలి. ఏందికి చిన్నపిల్లలు ఆడలేంది? ఇండియాతో ఈ మ్యాచ్ అంటే ఎట్లుండే? గజ గజ ఉనిగేటోళ్ళు ఒక్కొక్కరు. ఇప్పుడు మనం అనుక పడుతుంది. చలికాలం కాదు రాహుల్, చలికి గట్టనే వణుకుడొస్తుంది. గజ్ చూసి నువ్వు భయం అనుకుంటే ఎట్లవా? నిజం చెప్పు, నువ్వు చలి కొనుక్కుతున్నావా గా హెడ్ గాని చూసి అనుకుతున్నావా? అబ్బా, మళ్ళా గాని గుర్తు చేసినవేందివే? గా హెడ్ గానికి ఏం రోగం వచ్చిందో ఏమో, వాని కళ్ళ కారం కొట్ట, వాని బ్యాటికి చెదలు పట్ట, పట్ట పట్ట వరుస పెట్టి సెంచరీలు కొడతాడు. ఏం రోగం వచ్చిందో ఏమో. ఏ ఊకోరువే, పిల్లాన్ని చంపేస్తారైంది. రోహిత్, నువ్వు ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? మేము లేవా ఇడా? ఈ పొద్దున్న యార్కతో పిసికెత్తా, హెడ్ పగిలిపోవాలి. నువ్వు పిసుకుతావే నాకు ఎరికే గాని, నువ్వు పిసికేలేపు వాడు నా రసం పెడతాడు. ఏం చేసినా జల్దీ ఏరి. ఓకే రోహిత్, నువ్వు ఎట్లా చెప్తే గట్లా. ఈ పొద్దుగా హెడ్ మిడ్ వికెట్ ఎగిరిపోతుంది చూడు. వీళ్ళ ముచ్చట్లు టైం పాస్ కాకపోతే వీళ్ళు మనల్ని ఏం చేస్తారు? స్మిత్, నువ్వు మళ్ళీ గట్లనే ఒత్తుకుంటుండు. ఇవాళ కూడా శిరనూరు చూపుదాం, దెబ్బకి మ్యాచ్ గెలవాలి. హెడ్ మళ్ళా సేమ్ గదే సీన్ రిపీట్ అవుతుంది. మొన్నటి మ్యాచ్ డ్రా అవడు నాకు నచ్చలే. ఈ మ్యాచ్ అయితే ఇన్నింగ్స్ తేడాతో గెలవాలి. మీరు స్కోర్ 500 దాటి చాలు. వాళ్ళు 2 ఇన్నింగ్స్ కాదు 4 ఇన్నింగ్స్ ఆడించినా గానీ 500 కొట్టరు. అప్పటి నుంచి గదే చూస్తానా, సైలెన్సర్ ఏంది ఇప్పటిదాకా రాలేదని. సైలెంట్ అయిపోయినామేమో అనుకున్నా, వచ్చినావు కదా. నేను సైలెంట్ అవడేంది, గ్రౌండ్ మొత్తం సైలెంట్ చేస్తోని. మీరేదో ముచ్చటపడి ముచ్చట్లాడుతారు కదా అని అంతా గ్యాప్ ఇచ్చిన గంతే. రాజు, సర్పరాజు, నాకు చంపేస్తా గీ ఆస్ట్రేలియా వాళ్ళని. రోహిత్ అన్న, ఈ మ్యాచ్ లో నాకు ఛాన్సీ, నేనేందో చూపిస్తా. జాగలేదు, నువ్వేం భయపడకు. నువ్వు కూడా ఫామ్ లో లేవు కదా, నువ్వు పక్క కూర్చొని నాకు జాగి, నేను గెలిపిస్తా మ్యాచ్ ని. తమ్ముడు, చూస్తాంటే అందరికి అట్లనే అనిపిస్తుంది. ఆడితే తెలుస్తుంది ఎవరికైనా. నేను పక్క కూర్చొని నిన్ను ఆడిపిస్తా. నువ్వు కనుక చక్కగా ఆడపోతే ఏం చేయాలి? గవర్నకి ఇప్పుడు మ్యాచ్ గెలిచినాక దావతలో కూర్చొని మాట్లాడుకుందాం. రోహిత్ అన్న, నన్ను ఎన్ని దిన ఇట్లా వట్టి కూర్చుంటే పెడతావు? నాకు ఒక్క మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చి చూడు, నేను గెలిపిస్తా మ్యాచ్ ని. ఏంది నువ్వు ఒట్టిగానే కూర్చుంటున్నావా? ఏంది తమ్మి, మ్యాచ్ ఆడేటప్పుడు నీళ్ళ బాటిల్లు, బ్యాట్లు, హెల్మెట్లు అందిమని చెప్పినా కదా, అట్లా ఒట్టి కూర్చుంటే ఎట్లా? అంటే ఏందన్నట్టు, నన్ను గా పనికే పట్టుకొచ్చిరా? లేకపోతే ఏం తమ్మి, గిడ పెద్ద పెద్ద గడ్డపారలే ఏం చేయలేక కూలబడతాయి. నువ్వెందుకు తమ్మి వచ్చి జదవడ కొట్టుకుంటావు? అన్నా, నీకు నీళ్ళ బాటిల్ చాలా, కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలనా? చెప్పు, జల్దీ చెప్పు, నేను అరేంజ్ చేస్తా. తమ్ముడు పంతు, ఏమైందివే? ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే ఎగిరెగిరి కొట్టేటోనివి. టెస్ట్ అనగానే T20 లెక్క కింద పడి వీద పడి ఆడేటోనివి. మరి ఇప్పుడేమైందివే గిట్లా ఆడుతున్నావు? అదే నాకు అర్థమవుతలేదన్నా. అటుబడి కొట్టాలనా ఇటుబడి కొట్టాలనా అని చూసేసరికి నా వికెట్ పడిపోతుంది. గిదేమి ఇచ్చేంతమేమో నాకు అర్థమవుతలేదు. గన్లు అర్థం కాకోనికేముంది, జాగ్రత్తగా ఆచితూచి బాగా ఆలోచించి ఆడాలి. చించినన్నా, బాగా ఆలోచించిన. గా తెల్ల మొకపోలు నాకేదో శాతబడి చేసినట్టున్నారు. గందుకే గిట్లా ఎటు కాకుండా అవుతుంది. శాతపడలేదు, అమ్మబడలేదు. గీ మ్యాచ్ కనుక మనం ఓడిపోతే మన బతుకు జటకబండే.